to Vedavyasa Academy. Dear friends, T20 వరల్డ్ కప్ 2026 రసవత్తరంగా సాగుతుంది. ఈరోజు ఫిబ్రవరి 10వ తేదీన 3 కీలక మ్యాచ్లు జరిగాయి. ముఖ్యంగా 2024లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ మరోసారి అద్భుతం చేయాలని అమెరికా తలపట్టాయి. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు వీడియో చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్ వర్సెస్ నమీబియా. ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్ మరియు నమీబియా మధ్య జరిగింది. గ్రూప్ ఏలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో రెండు జట్లు గట్టిగానే తలపడ్డాయి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించగా నమీబియా బౌలర్లు డెత్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోర్ కట్టడి చేశారు. ఇక న్యూజిలాండ్ వర్సెస్ యుఏఈ చెన్నై. మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ యుఏఈ మ్యాచ్ జరిగింది. స్పిన్కు స్వర్గధామమైన చెన్నై పిచ్పై కివీస్ బౌలర్లు మాయ చేశారు. మిచెల్ సాట్నర్ తన స్పిన్ మ్యాజిక్తో యుఏఈ బౌలర్లను తిప్పలు పెట్టారు. యుఏఈ యువ ఆటగాళ్లు పోరాడినప్పటికీ కివీస్ అనుభవం ముందు నిలవలేకపోయారు. న్యూజిలాండ్ ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇక మూడో మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ. అందరూ ఎదురు చూసిన మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఈ పోరుకు వేదికైంది. 2024 వరల్డ్ కప్లో సూపర్ ఓవర్లో పాక్ను ఓడించగా అమెరికా ఈరోజు అదే ప్లాన్తో బరిలోకి దిగింది. అమెరికా జట్టులో భారతీయులైన సౌరవ్ నేత్రావల్కర్, మోనాంక్ పటేల్ మరోసారి కీలక పాత్ర పోషించారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అగా తన టీంని ఎలా నడిపించాడనేది టోర్నీలో వారి భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. సో మొత్తానికి నేటి మ్యాచ్లు పాయింట్స్ టేబుల్ను తలకిందులు చేశాయి. ఫిబ్రవరి 11న మరో 3 భారీ మ్యాచ్లు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. ఆ మ్యాచ్ల అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. జై హింద్.